ఇయర్తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయినాయి ఇప్పటికే. సో ఇంకా ఉంది, స్టిల్ సమ్ మోర్ టైమ్ ఇస్ దే. తర్వాత ఒక్కరు ల్యాండ్ ఒకటి ఉంది, రెస్టోర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయట్లేదు అని అంటున్నారు. ఇవన్నీ ఏమంటారు మీరు చెప్పండి. सर वो एसएसआई यूनिट्स एक्चुअली सर एसएसआई यूनिट्स ఇక్కడ 150 एसएसआई ₹1 తగ్గింది సార్. ₹1 టారిఫ్ తగ్గిస్తే దీన్ని బ్రహ్మాండంగా తీసుకుపోతారు సార్. ఎందుకంటే అంటే ఇయ్యకున్నా దీన్ని బ్రహ్మాండంగా నడుపుతాం. 30 కోట్లకు తీసుకుపోతాం సార్. ఇంకా రాబోయే 2 సంవత్సరాల కింద తీసుకుపోతాం సార్. మీ సహకారం సార్, అందరి సహకారం, ప్రభుత్వ సహకారం. ఒక్క సబ్సిడీ మాకు వస్తుందా సార్? ఒక్క సబ్సిడీ కూడా మాకు ఇస్తలేదు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు సబ్సిడీ అప్పుడు వచ్చింది సార్. పవర్లు 2009 తర్వాత ఇప్పటి వరకు మా పవర్లకు సబ్సిడీ వస్తుంది సార్. గవర్నమెంట్ ఆఫీసెస్, పంచాయతీ రాజ్ కానీ, మున్సిపల్స్ కానీ, మిగతా అన్ని ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్ ఇప్పటి వరకు బిల్ లేదు సార్. 2 మున్సిపాల్లో 7 కోట్ల వరకు 7 కోట్ల వరకు ఇవ్వాలి సార్. ఇవ్వడానికి పోతే మమ్మల్ని రాణిస్తారా సార్? ఎవరు కానీ మా ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తుంది. మా పాలకు ఎక్కడికక్కడ కలెక్షన్ చేయాలి, వసూలు చేయాలి, ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకుపోవాలి. లాభాల పాటలు నడవాలి. కానీ ఉంటాయి కదా సార్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నడవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ సిస్టంలో పోతున్నాం సార్. లేకపోతే దీన్ని ఏంటి సార్, బ్రహ్మాండంగా డబ్బులు ఉంటుండే మనమే పవర్ కొనే సిస్టంలో ఉంటుంటుంది. పవర్ దాన్ని ఏమంటారు సార్, మన పిఎం కుసుమ్ కానీ, సూర్య గారు కానీ, ప్రైవేట్ సంస్థలు కూడా పెడతారు సార్. మా దగ్గర కూడా 4 యూనిట్లు వచ్చింది సార్ పిఎం కుసుమ్ నుంచి. గవర్నర్ గారు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ గారి గ్రామంలో వారు 4 మెగావాట్లు, అదేవిధంగా బోయినపల్లి మండలంలో అక్కడ కూడా 2 మెగావాట్లు వచ్చింది సార్. ఆల్రెడీ టెక్నికల్గా వాళ్ళందరూ ఎలక్షన్ చేశారు, వస్తుంది సార్. ఇంకా 2 యూనిట్లు అయితే సార్ పిఎం కుసుమ్. సూర్య గారు అయితే అందరికీ పర్మిషన్స్ ఎక్కడ కూడా మేము ఆపుతలేము. మా పాలకవర్గం నిర్ణయం తీసుకున్నట్టు ఇస్తున్నాం సార్. గవర్నమెంట్ బకాయిలు రాక మాకు ఇబ్బందులు పడుతుంది సార్. మాకు కూడా 700 పైచి కోట్లు రావాలి సార్. 700 కోట్లు రావాలి సార్. మేము 600 కోట్లు పెట్టాలి. ఎందుకు సార్? తారీఖు ఒకటేసారి చెప్పినందుకు ఈ అమౌంట్ ఇంత పెరిగింది సార్. సర్చార్జెస్ లేదు సార్. 500 అసలు ఉంటే సర్చార్జీలు 600 కోట్లు ఉంది, 1100 కోట్లు ఉన్నది. మరి 700 కోట్లు మాకు రావాలి సార్. సర్చార్జ్ చేసుకోకపోతే మాకు కూడా 1500 కోట్లు రావాలి సార్. ఈ 1500 కోట్లు చెప్పుడు ఎవరు? 1100 కోట్లు బకాయింది ఎట్లా నడుస్తుంది అని చెప్పి మాట్లాడతారు సార్. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మాకు సహకరించాలి. ఈ సహకార సంఘాన్ని మనందరం సహకరించుకుని ఈ సహకార సంఘాన్ని కాపాడుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అపోహలకు పోయి అనవసరమైన మాటలు మాట్లాడి సంస్థలు ఖరాబు చేసే పద్ధతిలో చేయకండి. పేపర్లు రాస్తారు, ఆరోపణలు అనేది వస్తాయి, నిరూపించండి. ఇక్కడ ఏది ఖండించినప్పుడు కోర్టు పోతారు. కోర్టు ఏం చేస్తారు సార్? 350 కోట్లు అవినీతి జరిగితే ఉంటుందా సార్? దాన్ని చూస్తారు, అందరూ కలిసి చూస్తారు. ఎవరెవరు విడిచిపెట్టారు? రూపాయలు జరిగినా అవినీతి జరిగినా ఎవరెవరు విడిచిపెట్టారు? కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ సంస్థను ముందుకు తీసుకుపోయేటట్టు సూచనలు ఇవ్వండి. ఆ సూచనలు తీసుకొని ఎక్కడ ఇబ్బంది రాకుండా కనివరుసకు బ్రహ్మాండమైన సేవలు అందిస్తామని మా పాలకవర్గం తరఫున మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మీ దృష్టికి వస్తే కూడా మీరు చేసిన మీరు ఏవైతే మమ్మల్ని అడిగారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని సార్ చైర్మన్ గారి ముందు చెప్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.